వైసీపీ నేతలు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. అసలు ఇది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ విధానంలో జరుగుతుంది అని. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కూడా అదే విధానంతో జరిగిందని తెలిపారు. సంతకాలు సేకరించే వారు పద్ధతిని అర్థం చేసుకోకపోవడం సమాజానికి తప్పు అన్నారు. పీపీపీ విధానంపై చర్చకు తాము సిద్ధమని, విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడం, సంక్షేమం మరియు అభివృద్ధిని రెండింటిని కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగిస్తారని మంత్రి చెప్పారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ నీతి ద్వారా అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఈ కారిడార్ని ఏ రకంగా మనం ప్లాన్ చేస్తే రోడ్ ఇంజిన్ బాగా స్టార్ట్ అవుతుంది, సెక్టర్స్ లో కూడా అభివృద్ధి మనకు కనిపిస్తుంది. అండ్ ఈరోజు మనకి అభివృద్ధి అనేది అన్ని కూడా గత సంవత్సరం బాగా ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా బాగా ఇచ్చాం. రిక్రూట్మెంట్ అయిన 45 days లోనే రైతులకు పేమెంట్ ఇస్తున్నాము. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ యూరియా బాగా ఇచ్చాము. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచిగా ప్రజలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంటే వీళ్ళు లేనిపోయిన అపోహలు చేసేసి ప్రజలు తప్పుగా పెట్టే పరిస్థితి కనిపిస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలు కనిపిస్తున్నారు. ధన్యవాదాలు. మొదటిగా 10-15 సంవత్సరాల క్రితం ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న రోజుల్లో కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఉన్నాయి. మరి మొన్నటి రోజున ఇక్కడికి కాగ్నిజెంట్ వచ్చిందంటే దీని వెనకాతల ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ కంపెనీలు రావడం ద్వారా ఈ ప్రదేశాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కంపెనీలన్నీ